నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ బిగ్ బాస్ 9 లో టాప్ 5 లో ఉండేది వీళ్ళే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వీకెండ్ ఎపిసోడ్ లో మెగా బ్రదర్ నాగబాబు సందడి చేశారు. గతంలో భరణి శంకర్ ఓపెన్ గా తన మద్దతు ప్రకటించిన ఆయన ఇప్పుడు బిగ్ బాస్ టాప్ 5 లిస్టును కూడా ప్రకటించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ఎండింగ్ వచ్చేసింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 11వ వారం ఎండింగ్ కు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డు పడనుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లేటెస్ట్ వీకెండ్ ఎపిసోడ్స్ ఆహ్లాదకరంగా సాగాయి. బిగ్ బాస్ డయాస్ పైకి కొందరు సెలబ్రిటీలు, హౌస్ మేట్స్, కుటుంబ సభ్యులు వచ్చారు. అలాగే మాజీ కంటెస్టెంట్స్ కూడా సందడి చేశారు. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. ఆయనతో పాటు భరణి తల్లి కూడా బిగ్ బాస్ డయాస్ పైకి వచ్చారు. వారిద్దరిని చూడగానే భరణి సంతోషంతో ఉప్పొంగిపోయారు. నా గురువు, నా తల్లి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో ఇంతకు మించిన బెస్ట్ మూమెంట్ లేదని భరణి ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఇంతకు మించిన మూమెంట్ లేదు సార్, నాకు చాలా సార్. ఈ సందర్భంగా నాగబాబు భరణితో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మేమిద్దరం కలిసి టీవీ సీరియల్స్ లో నటించాం. ఆ సమయంలో భరణి చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. కానీ బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత మరీ సాఫ్ట్ గా గంగిగౌలా మారిపోయాడు. మరి అంత సాఫ్ట్నెస్ అవసరం లేదని భరణికి సూచించారు నాగబాబు. కాగా ఓ బాక్స్ లో కొన్ని సినిమా క్యారెక్టర్స్ బయటికి తీసిన నాగార్జున ఆ క్యారెక్టర్ హౌస్ లో ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని నాగబాబుని అడిగారు. ముందుగా గజని క్యారెక్టర్ వచ్చింది. హౌస్ లో ఉన్న గజని భరణి అని నాగబాబు అన్నారు. అగ్రెసివ్ గా ఆడాలనే విషయం మర్చిపోతున్నాడని భరణిపై సెటైర్లు వేశాడు. ఇక రెండవ క్యారెక్టర్ హాసిని రాగా బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ నవ్వుతూనే ఉండే అమ్మాయి రీతు చౌదరి ఈ క్యారెక్టర్ కు సూట్ అవుతుందని మెగా బ్రదర్ చెప్పుకొచ్చారు. ఈ హౌస్ లో ఎక్కువగా నవ్వేది రీతు. ఇదే సందర్భంగా నాగబాబు బిగ్ బాస్ హౌస్ టాప్ 5 ఎవరుంటారో అంచనా వేశాడు. భరణితో పాటు తనుజ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, సంజన టాప్ 5 లో ఉంటారని నాగబాబు చెప్పుకొచ్చారు. మరి బిగ్ బాస్ పై మెగా బ్రదర్ నాగబాబు అంచనాలు నిజమవుతాయో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.